ఏపీ మహిళా కమిషన్ ముందు మరికాసిపేటలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కాబోతున్నారు. తాను ఏపీ హోంమంత్రి అనితపై చేసిన కామెంట్స్ కు క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఆయన విజయవాడకు బయలుదేరారు. ఇప్పటికీ తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను ఏ సందర్భంలో అలా మాట్లాడవలసి వచ్చిందో మహిళా కమిషన్ కు వివరిస్తానని తెలుపుతున్నారు. తాను యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపైనే తాను ఆ కామెంట్స్ చేశారని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, మాధవి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కాబోతున్నారు. ఇటీవలే ఆయన హోంమంత్రి అనితపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు మహిళా కమిషన్ కి వెళ్ళబోతున్నారు. అయితే తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వబోతున్నారు. ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ కూడా గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వైజాగ్ నుంచి బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మంగళగిరిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కి కార్యాలయానికి ఆయన చేరుకుని చైర్పర్సన్ కి వివరణ ఇవ్వబోతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి గతంలో అటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య 6 మంటలు కూడా జరిగినాయి. ముఖ్యంగా ఇటు టీడీపీ నుంచి అలాగే కూటమి పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. హోంమంత్రి అనితకు మద్దతుగా వాళ్ళంతా కూడా నిరసన తెలియజేశారు. అలాగే గుడివాడ అమర్నాథ్ కు మద్దతుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇది మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారు. ఏదైతే మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ కూడా దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హాజరు కాబోతున్నారు. హాజరైన తర్వాత మహిళా కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదా ఏం చేస్తుందని, లేదంటే గుడివాడ అమర్నాథ్ ఇచ్చినటువంటి వివరణకు సంతృప్తి చెందుతుందా అనే అంశానికి సంబంధించి క్లారిటీ అయితే ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.